మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ చెంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఈ రోజు నుంచే పోలీసులు జానీ మాస్టర్ ను విచారించనున్నారు. బెయిల్ కోసం జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించే కోర్టు ఈ బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది. సోమవారం బెయిల్ పిటిషన్ విచారించనుంది. తనపై అత్యాచారం చేశాడంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డంటూ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదైన వెంటనే జానీ మాస్టర్ పరారయ్యాడు. పరారులో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవాలో అరెస్ట్ చేసి 5 రోజుల కిందట ట్రాన్సిట్ వారెంట్ పై సిటీకి తీసుకొచ్చారు. రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు బాధితురాలపై జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత బాధితురాలని బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు జానీ మాస్టర్ భార్యను కూడా నిందితురాలుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. జానీ మాస్టర్ ఇష్యూ టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇష్యూ బయటికి వచ్చిన వెంటనే బాధితురాలికి అండగా టాలీవుడ్ నిలిచింది. లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఏదైతే ఉందో ప్యానల్ కమిటీ సభ్యులు కూడా బాధితురాలికి అండగా నిలిచారు. పోలీస్ కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ఏం చెప్తాడని చెప్పి టాలీవుడ్ ఎదురు చూస్తుంది.